ఇక ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారంలో డీజీపీ సివి ఆనంద్, మాజీ డీజీపీ శివధర్ రెడ్డి, ట్రాఫిక్ జాయింట్ సీసీ జోయల్ డేవిస్ కు తెలంగాణ హైకోర్టు ధిక్కరణ కింద నోటీసులు ఇచ్చింది. పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలను సీజ్ చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులను పోలీసులు పట్టించుకోవడం లేదంటూ పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణ వచ్చే నెల 19వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ హైకోర్టులో ఈ రోజు విచారణ కొనసాగింది. ముఖ్యంగా కోర్టు ధిక్కరణ కింద నమోదైనటువంటి పిటిషన్ కు సంబంధించి, ఆ కేసుకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ హోం, డీజీపీతో పాటు ట్రాఫిక్ జాయింట్ సిపికి కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసింది. హోం సెక్రటరీ, డీజీపీతో పాటు ట్రాఫిక్ అదనపు సిపి, మరోవైపు రవాణా శాఖను కూడా ఇందులో కమిషనర్ ను ప్రతివాదులుగా చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా పెండింగ్ చలాన్లు ఉంటే వాహనాలు సీజ్ చేయవద్దంటూ గతంలోనే జనవరి 20 తారీఖున తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఏప్రిల్ 9న మల్లికార్జున అనేటువంటి ఒక వ్యక్తి బైక్ ను పోలీసులు సీజ్ చేయడం జరిగింది. దీంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వులు ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదంటూ కూడా న్యాయవాది విజయ్ గోపాల్ న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా వాహనం ఆర్సీ బుక్ తో పాటు ఎంవాలెట్ లో చూపించినప్పటికీ కూడా ట్రాఫిక్ పోలీసులు అంగీకరించలేదు. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఉల్లంఘించి తన యొక్క వాహనాన్ని సీజ్ చేశారంటూ కూడా కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దీంతో ప్రతివాదులందరికీ కూడా తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు పోలీసు అధికారులతో పాటు రవాణా శాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 19కి వాయిదా వేసింది. 19వ తారీఖున గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏ విధంగా ఉల్లంఘించారనేటువంటి అంశానికి సంబంధించి విచారణతో పాటు పోలీసులు కౌంటర్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కౌంటర్ పైన మరోసారి న్యాయస్థానం ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.